అమ్మాయి ఫోటో మమ్మీకి ఈరోజు చూపెడదామని ఫిక్స్ అయిపోయినా. అమ్మాయి ఫోటో మమ్మీకి ఈరోజు చూపెడదామని ఫిక్స్ అయిపోయినా. ఉన్నదిరా, సూపర్ ఉన్నదిరా, మస్తు జోడు ఉన్నదిరా, మీ ఇద్దరిది మంచిగా ఉన్నదిరా. ఎట్లా కొడుకు లడ్డు, ఎట్లా కొడుకు లడ్డు. అన్నం కూడా ఉండాలరా కొంచెం, అన్నం కూడా ఉండాలరా కొంచెం. సో హలో గైస్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అవుతుంది వీడియోలు పెట్టాక, ఎందుకంటే మాకు మమ్మీకి నాకు కొంచెం పనులు కాబట్టి పెట్టలేమన్నమాట. ఈరోజు మళ్ళీ ఒక వీడియో పెడుతున్నాం. మమ్మీ అయితే బయట రూమ్లో ఏమో పని చేసుకుంటుంది, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చింది పని చేసుకుంటా. నేను ఏం చేస్తున్నా అంటే, ఈరోజు మమ్మీకి నేను ఏ అమ్మాయిని అయితే ప్రేమించినో, ఇప్పటికీ ఏ అమ్మాయిని అయితే ప్రేమిస్తున్నానో అమ్మాయి ఫోటో మమ్మీకి ఈరోజు చూపెడదామని ఫిక్స్ అయిపోయినా. మమ్మీకి చూపెట్టడమే కాకుండా ఇంకా మమ్మీనే వాళ్ళ ఇంటికి పంపించి మాట్లాడి పెళ్లి కూడా ఫిక్స్ చేయమంటాను. మమ్మీనే వాళ్ళ ఇంటికి పంపించి మాట్లాడి పెళ్లి కూడా ఫిక్స్ చేయమంటాను. ఈరోజు మొత్తం ఈ వీడియోలో మాట్లాడుతున్నా, మీకు కూడా క్లారిటీ ఇస్తున్నా. చలో ఇంకెందుకు లేట్ ఇస్తారు, వీడియో అయితే తీసి మమ్మీ బయట రూమ్లో ఉన్నది. ఓకే రైట్. మమ్మీ మమ్మీ ఇదా తల దగ్గరికి ఇదేం లేదు మమ్మీ, నేను ఒక పిల్లలా వేసింది, నీకు తెలిసే కదా. తెలిసే. అయితే ఏం లేదు, ఆ పిల్ల ఎవరో తెలిసింది నీకు? తెలదా? అయితే ఆ పిల్ల ఫోటో నేను నీకు చూపెడతాను అనుకుంటున్నా. మళ్ళీ ఏమనద్దు నువ్వు? ఏమన్నా చూపెట్టు. ఎట్లున్నది? లడ్డు ఉన్నదిరా, సూపర్ ఉన్నదిరా, మస్తు జోడు ఉన్నదిరా, మీ ఇద్దరిది మంచిగా ఉన్నదిరా, చాలా బాగున్నది. వాళ్ళ ఇంటికి పోయి నేనే మాట్లాడేస్తా. వీడియోలు కూడా చేసినాం మేము, మంచిగా ఉన్నాయి మావి వీడియోలు, ఇంకా పెడతాము. నువ్వు పోయి మాట్లాడతామని నీకు ఫోటో ఇప్పున్నా. సరే సరే. ఏమో తెలిసేనా? ఫస్ట్ ఎవరో తెలిసేనా? తెలియదు కదా. మా ఊరేనా మరి? గిన్ని కాళ్ళ నువ్వెవరు అనుకున్నది అట్లే పడుతుంది. మన ఊరే, నేను అది మరిసిన. సరే పోతా. ఫోటో తెచ్చినావు, ఎంత మంచిగా ఉన్నా? సూపర్ ఉన్నది, ఎట్లా లడ్డు ఉన్నది, సూపర్ ఉన్నదిరా, చాలా బాగున్నదిరా. మా ఇద్దరికి మంచి సెట్ అవుతుంది మీ ఇద్దరికి. నేనే మాట్లాడతాను. నువ్వే మాట్లాడైతే నేను ఏమంటున్నా అంటే, నేను ఆ పిల్లలు ఇంట్లో మాట్లాడమని చెప్పిన. సరే మాట్లాడదాం. ఆమెను మాట్లాడమని చెప్పిన. అయితే నేను కూడా ఏమని చెప్పినా, మమ్మీకి ఈరోజు చెప్తా, నిన్న ఫోన్ చేసింది, అరే మమ్మీకి చెప్తా, ఇట్లా మాట్లాడమని చెప్తాం, ఇంటికి వచ్చి నీ ఫోటో కూడా చూపెడతా అని చెప్పిన. సరే ఓకే ఓకే అని చెప్పింది. అందుకనే నీకు చూపెట్టిన ఫోటో. అమ్మాయి అయితే మంచిగా ఉన్నది కదా, నీకు నచ్చింది కదా? నీకు నచ్చాలా? ఫస్ట్ సూపర్, చాలా బాగా నచ్చింది. లడ్డు లడ్డుకు లడ్డు లడ్డు తెల్లగా తెల్లగా ఉన్నది, లడ్డు ఉన్నది. నేను తెల్లగా కరెక్ట్ సెట్ అవుతుంది. ఇద్దరు తెల్లగా ఉన్నది, ఇద్దరు వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇద్దరు నా కొడుకు లడ్డు. చూసిర్రా? అయ్యే తల్లికైనా కొడుకే ముద్దు కొడతాడా, అయ్యే తల్లికైనా కొడుకే ముద్దు కొడతాడా. అందుకనే మా మమ్మీ లడ్డుకు లడ్డు అంటుంది. నాకని పిల్లనే మంచిగా ఉంటది. కానీ మా ఇద్దరు చూడైతే మంచిగా ఉంటారు, మమ్మీ కూడా చెప్పింది కాబట్టి. ఇక మీకు కూడా ఒక వారం రోజుల తర్వాత మీకు కూడా అమ్మాయి ఫోటో, అమ్మాయితో ఒక వీడియో కూడా పెడతా, అది మొత్తం రివీల్ చేస్తాను అన్నట్టు, అమ్మాయి ఎవరు ఏంది కథ అనేది. ఇప్పుడైతే వారం రోజులలో మా మమ్మీ కూడా మాట్లాడేందుకు పోతుంది. చలో, ఏమని మాట్లాడుతా? కట్నం ఏమని అడుగుతా అంటే, వాళ్ళ ఇంటికి పోయి మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించిండు, మరి పిల్లని ఇస్తారా అని అడుగుతా. సరే అంటే, సరే మరి ఎంత కట్నం ఇస్తారంట. కట్నం ఇస్తారంటే, కట్నం ఇస్తేనేమో తీసుకుంటాం, కాదంటే పిల్లని చేసుకొచ్చుకుంటాం, కాదంటే పిల్లని చేసుకొచ్చుకుంటాం. అంతే అంటాం. కట్నం పెట్టినాం, మనకేం అవసరం లేకున్నా కూడా పిల్ల మంచిగా ఉంటే అయిపోయి మన ఇంటికి వచ్చిన తొందరలు. కట్నం కూడా ఉండాలరా కొంచెం, కట్నం కూడా ఉండాలరా కొంచెం. కట్నం కట్నం ఎట్లా ఉంటది? ఒకవేళ వాళ్ళు ఇయ్యన్నా కూడా కట్నము, ఆ పిల్ల వచ్చి నీతో మంచిగా ఉంటే అయిపోయి, అందుకనే నేను పిల్లని చేసుకుంటా అంటున్నా. ఇప్పుడు అందరి లెక్క కాదు, పిల్ల నేను ఎప్పటి నుంచో దగ్గర 6 సంవత్సరాల నుంచి చూస్తున్నా కదా, ఇంట్లో మంచిగా చూసుకోవాలా. కట్నం తెచ్చినా తేకుండా ఏం కాదు, కానీ మా మమ్మీని కష్టపెట్టద్దని నేను ఆ పిల్లని చేసుకుంటున్నాను అన్నమాట. మా మమ్మీకి కూడా నచ్చింది.
ఇంకేం మేమైతే మంచిగా పెళ్లి చేసుకుంటాం. మా మమ్మల్ని రేపు మాట్లాడబోతారు ఇక వాళ్ళు పోతారు మాట్లాడేందుకు. నేను పోతా నేను మందిని ఎవరినన్నా పంపిస్తాగా, మా మనుషులు ఉంటారు కదా ఎవరన్నా నలుగురిని పంపించి పెద్ద మనుషుల్ని పంపించి మాట్లాడేస్తాం. ఇక వచ్చిన తర్వాత వారం రోజులు అయినాక చెప్పుతాం, మళ్ళీ ఒక వీడియోలో చెప్పుతా. శివరాత్రి అయిన తర్వాత పెళ్లి చేస్తాం. ఇక శివరాత్రి అయినాక ఇప్పుడు పెళ్లి వద్దు కానీ ఇల్లు కట్టుకున్నాం కదా పెళ్లి చేసుకున్నాం కానీ ఫస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టు నాకు. సరే, ఎందుకంటే నీతో ఎట్లా వీడియోలు తీస్తున్నాను అమ్మాయితో కూడా మంచిగా అట్లా వీడియోలు తీద్దామని అనుకుంటున్నాను. సరే సరే సరే. మా అందరి కోసం ఒక డైలాగ్ కొట్టు, మా వాళ్ళ కోసం, అంటే ఇట్లా కాకుండా ప్రేమించిన కోసం, నా కోసం కొడుకు మీకు డైలాగ్ కొట్టు. మామి కొడుకులు ఎలా ఉండాలంటే నా కొడుకులాగా అమ్మాయిలని ప్రేమించాలా, తల్లిదండ్రుని కష్టపెట్టద్దు, నేను చెప్పినట్లు వినాలా. నా కొడుకు ఇన్ని రోజులు విన్నాడు, నేను అద్దంటే ఆగిండు, ఇప్పుడు ఆ పిల్ల వేసుకుంటదన్నా కాబట్టి దీని గురించి నా కొడుకుకు నేను ఆ పిల్లతో పెళ్లి చేస్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. మా మమ్మీ కూడా చిన్నప్పటి నుంచి మస్తు అంటే మస్తు కష్టపడ్డది మమ్మల్ని పెంచినందుకు. మా మమ్మీ కూడా చిన్నప్పటి నుంచి మస్తు అంటే మస్తు కష్టపడ్డది మమ్మల్ని పెంచినందుకు. మా మమ్మీకి ఏం పని రాకపోవచ్చు చిన్న ఉన్నప్పుడు, అంటే వాళ్ళ నాన్న మా మమ్మీని ఇంత కూడా కష్టపడకుండా పెంచిండు. మా మమ్మీ అయితే మా కోసం ఆడికి వచ్చి మస్తు కష్టపడకుండా పెంచింది. కానీ ఇప్పుడు మా మమ్మీకి ఏ కష్టం రాకుండా తీసుకుంటున్నాం, మస్తు సంతోషంగా ఉంది మాకు కూడా. నీకేమైనా కష్టం అవుతుందా మమ్మీ? ఏం కష్టం లేదు, నా కొడుకులు ఇప్పుడే చాలా బాగా చూసుకుంటుండ్రు. మరి కోడళ్ళు వచ్చిన తర్వాత తెలియదు. నాకైతే కూతుర్లు లేరు, కోడళ్ళు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కోడలు కాదు, వచ్చేటోళ్ళు కోడలు కాదు, నీకు బిడ్డ లెక్క. కూతుర్లాగా నేను కూడా చూసుకుంటా. ఇప్పుడైతే నాకేం బాధ లేదు. నా కొడుకులు ఇద్దరు కూడా మంచోళ్ళు. నా కోడలు వచ్చిన కోడలు ఇంకా మంచిదే, ఈ అచ్చటి కోడలు ఇంకా మంచిది ఉండాలని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఏమేం కష్టపడ్డావు మా కోసం? నేను చిన్నప్పుడు ఏం కష్టపడలే మా ఇంటికాడ, మా అమ్మ నాన్న దగ్గర. మా నాన్న చెప్పులే పుట్టిండు కానీ ఒక్క కష్టం పని చేపియలే. సరిపో 10 దాకా మంచాల వండుకుంటే మా అమ్మ పని అంతా చాయ్ పెట్టుకాడికి తెచ్చిస్తుండే. మా నాన్న తిన్న ప్లేట్ కూడా కడగని ఎక్కువ మా అమ్మని తిడుతుండే ఏమన్నా పని చేస్తే. 15 గంటలు వస్తే 4 గంటలకు లేసి మా అమ్మని జడలేయమంటుంటుంది. ఈ జడ మీదికి జడ కిందికి, ఈ జడ మీదికి జడ కిందికి వస్తే మా నాన్న మా అమ్మని తిడుతుండే, మా అమ్మని తిట్టిపిస్తుంటుంది. మళ్ళీ ఈడికి వచ్చి పెళ్లి చేసుకున్నాను ఇలా నాన్నని, ఇలా డాడీని చేసుకున్న నుంచి కష్టాలు మొదలైనాయి. చేన్ల పోయినా, చేన్ల పనులు చేసిన అన్ని నేర్చుకున్నా. ఇక్కడికి వచ్చి నాకే పని కూడా తెలియదు. చేన్ల పని కొంచెం పత్తి చెట్టు తెలియదు. మీకు ఒక్క విషయం తెలుసా, మా అన్నయ్యనేమన్నా, అన్నయ్య నేను ఒక్కసారి పత్తి చెట్టు చూసేస్తా చేన్లకు అంటే మా అన్నయ్య చెంప మీద కొట్టిండు. 5 ఏళ్ళు దిగినాయి నాకు. మా పెద్ద అన్ననేమో అన్నయ్య గాడిదాకా పోయేస్తా గల చేను చూస్తా అంటే చేతులలో ఎత్తుకొచ్చిండు. నేనేం కష్టపడలేవు, వీడికి వచ్చే కష్టపడ్డా. మస్తు గౌరవంగా పెంచారు నాకు, చిన్నప్పటి నుంచి మస్తు గౌరవంగా పెంచారు. కానీ వీడికి వచ్చిగా మా కోసం, మేము కొడుకులం పుట్టినామని మా కోసం చిన్నప్పుడు బాగా కష్టపడ్డది. ఇప్పుడైతే మంచిగా ఉన్నది. ఇప్పుడు ఏం కష్టం లేదు, చాలా బాగున్నా. నా కొడుకులు కూడా బాగా చూసుకుంటుండ్రు. ఇంట్లో పని చేస్తుంది మా మమ్మీ, చేనులకు ఎట్టు పోదు, ఇంట్లో పని చేపిస్తాం. మేమేమున్నా కూడా చేనులకు పోయినా అద్దంటాం, ఎందుకంటే మా మమ్మీకి హెల్త్ బాగుండదు, అప్పుడప్పుడు హెడ్ ఎక్ తలనొస్తుంది బాగా. అందుకనే చేనుల పని చేపియం మేము అన్నట్టుగా. మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నాం కదా, మేమే ఏమైనా కష్టపడితే ఏమైనా చేసుకుంటున్నాం. ఇప్పుడు అన్ని మేమే చేసుకుంటున్నాం. మా మమ్మీని కూడా ఇంట్లో రూపాయి అడగము. మా మమ్మీకి ఏం కావాలని ఇంకా మేము తీసుకొచ్చి ఇస్తాం. మేము ఇప్పటిదాకానైతే మా మమ్మీకి ఏం గిఫ్ట్ ఇవ్వలే. ఎన్ని పైసలు ఇచ్చినా కూడా గిఫ్ట్ ఇచ్చింది వేరుంటుంది. ఇప్పటివరకు మా మమ్మీకి ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. ఒకరోజు ఏదో ఒక్కరోజు సర్ప్రైజ్ చేద్దాం మనం. ముంగడికి వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాం కదా ఇట్లా యూట్యూబ్లో, అప్పుడు సర్ప్రైజ్ చేద్దాం మమ్మీని కూడా. ఇప్పటిదాకైతే పైసలు ఇచ్చినా కూడా గిఫ్ట్లు అయితే అన్ని కానీ ఏమి ఇవ్వలేదు మేము. మా మమ్మీ కూడా చిన్నప్పుడు బాగా పైసలు ఇస్తుండే మాకు. బాగా అంటే చెప్పొద్ది ఇక, అవన్నీ చెప్తే మస్తు దుఃఖం వస్తుంది. చిన్న 0 స్థాయికి వచ్చినాం మేము. ఆ 0కుల్లే ఇప్పుడు నేను ఈ వీడియోస్ చేయబట్టి మీ వల్లనే మస్తు పెద్దోని అయిపోయినా. మస్తు పెద్దోని అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను కొంచెం సంపాదించుకుంటున్నాను అన్నట్టు. సంపాదించే స్థాయికి వచ్చిన. చిన్నప్పటి నుంచి నేను జీరో నుంచి వచ్చిన ఇంటోళ్ళు అందరం. మాకు కూడా ఆస్తులు లేవు, చైన్లు లేవు, ఏం లేవు.
మమ్మీ కూడా వేరే పనికే పోతుండే చేయాలని. వేరే వాళ్ళ చేళ్ళకి కైకిలు పోతుంటిని. నేను 30 రూపాయల కైకిలు కూడా వేయను ఇడికొచ్చి. 30 రూపాయల కైకిలు చేసిన నన్ను కూర్చుండబెట్టిండు. ఎండ పడేది, నాకు తలనొప్పి వస్తుంది, వామిటింగ్ వస్తుంది. ఎప్పుడో ఒకసారి పోతా ఇంట్లోనే కూర్చుంటే. ఇప్పుడైతే ముందు వేయను చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడైతే ఎటు వెళ్తలేను, ఇంట్లోనే ఉంటుండగా. ఇప్పుడు పోతలే, అప్పుడప్పుడు పోతుంది. మేము అద్దరంగా కూడా పోతుంది, అప్పుడప్పుడు పోతా వర్షాకాలం. ఇప్పుడు పోనిగా అయినా ఇప్పుడు కూడా మొత్తానికి బంద్ చేపిస్తున్నాం పని. కానీ ఇప్పటి నుంచి ఏం చెయ్యాలి అంటే మస్తు కష్టపడ్డారు. ఆ కష్టాన్ని నాకే బాగా అనిపిస్తుంది. మా డాడీ కూడా మస్తు కష్టపడ్డాడు. మా డాడీ ఇప్పుడు కొంచెం ఇట్లా ఎత్తుండు, పరిశ్రమ చేస్తున్నా కానీ మస్తు కష్టపడ్డాడు మా డాడీ కూడా. మస్తు కష్టపడ్డాడు మా డాడీ కూడా. వీళ్ళిద్దరు మస్తు కష్టపడి మనం పెంచిరు అన్నట్టు ఇంతగా. చలో నువ్వైతే మాట్లాడాలి కోరి మరి. సరే పోతా. మీ పేరు ఏందో తెలిసేనా ఫస్ట్ నీకు? పూజ. సరే పూజ తెలుసే కదా పూజ. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నా కొడుకు పెళ్లి సంబంధం మాట్లాడతాం. మళ్ళా నెక్స్ట్ వీడియో తోటి వస్తాం. పెళ్లి సంబంధం కుదిరినాకనే ముందడికి వస్తాం. మళ్ళీ ఒక వీడియో తెస్తాం. కట్నం ఎంత కట్నం ఇవ్వకుండా వేసుకుంటాం. మేము కట్నంకి ఆశపడతలేము కానీ అమ్మ మమ్మీని మంచిగా తీసుకుంటే అయిపోయాడు. కట్నం లేకున్నా ఏమంటాం అంతే కదా. ఎట్లా ఇంట్లో సామాన్ అయితే అందరు ఇస్తారు. బోళ్ళు బోకెలే ఇస్తారు. మా ఇల్లు కొద్దిగా చిన్నగా ఉన్నది, బాగా మంట పక్కకు పెట్టుకుంటా. ఇల్లు కట్టినాక మరి ఇప్పుడు ఇస్తారు. ఇప్పుడే ఇల్లు కట్టినాక అట్లా కుదరదు. ఎందుకే అట్లా మళ్ళీ ఇయ్యరు ఇక ఫస్ట్ పెళ్లిళ్ళు ఇస్తారు. పెళ్లిళ్ళు వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు వచ్చేటి పెళ్లిళ్ళు రాలా. పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఇచ్చేటి ఏమన్నా ఉంటే అవి అప్పుడు ఇస్తారు. కానీ పెళ్లిళ్ళు వచ్చేయాల. అయితేనే మంచిగా ఉంటది. పెళ్లిలో మంచిగా కనబడుతుంది అన్నట్ల ఏవి ఇచ్చినా గానీ. చిన్నప్పుడు మమ్మీ మేము చిన్న ఉన్నప్పుడు నాకు ఒకటి తెలియదు, ఏమన్నా బాకీల మీద పడ్డాయా మీకు మీ పిల్లప్పుడు? ఏమన్నా మంచిగా 60, 70, 80 వేలు దాకా ఉండే. 80 వేలు కన్నా అప్పుడు బాగా అప్పుడు బాగా ముట్టిపోయి. ఆయన మస్తు బాకీలు తెచ్చిండ్రా మీరు చిన్న ఉండంగా. 5 మిత్తి 5 చొప్పున తెచ్చిన 5 రూపాయల చొప్పున 5% డబ్బులు తీసుకొచ్చి ఇట్లా ఏదన్నా పని చేసినా అప్పుడప్పుడు తీసుకొస్తుంటాను కాపోల దగ్గర. ఒక ఇల్లు కూడా కట్టిన మిత్తితోటి పైసలు తెచ్చి. ఈ ఇల్లు కట్టిన నేను, నా కొడుకులు నేను ఇద్దరం కలిసి కట్టుకున్నాం. 1 రూపాయి కైకిలోలను పెట్టలే, ఒక మేస్త్రిని తప్ప. నా కొడుకులు మాలు కల్పించి నేను ఇటుకలు అందించిన. మస్తు కష్టపడ్డాం ఇల్లు కట్టడానికి మేము. అందుకని ఇప్పుడు పెద్ద ఇల్లు ప్లానింగ్ చేస్తున్నాం. ఇక మీ సపోర్ట్ బట్టి ఆ ఇల్లు కట్టుడు కూడా అయిపోతుంది. మీరు ఇట్లానే యూట్యూబ్ లో మనం సపోర్ట్ చేసుకుంటున్నారు అనుకో, పెద్ద ఇల్లు కూడా కడతాము. మేము కూడా మంచి పనులకు కూడా ముందుంటాం. మన వాళ్ళకి ఏమైనా కూడా ఎలాంటి హెల్ప్ అయినా కూడా చేస్తాం. ఏమంటావు మమ్మీ? సరే, ఎట్లాంటి హెల్ప్ అయినా చేస్తామని చెప్పు. ఎట్లాంటి హెల్ప్ అయినా చేస్తాం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదే నీకు ఎన్నిసార్లు చెప్పి సబ్స్క్రైబ్ అలాగ నీళ్ళకి చెప్పరాదు. సబ్స్క్రైబ్ చలో మనమైతే ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నట్టు. నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తాం ఇక మాట్లాడి ఏమైంది కదా అని. మా పిల్లలు ఇంటికి పోయినాక అన్ని చెప్తా. చలో ఇప్పటికైతే ఈ వీడియో ముగిస్తున్నాం అన్నమాట. లాస్ట్ టైంకి చెప్పేస్తాం. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చలో నువ్వు చెప్పి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఏమన్నా అన్నావు కదా నీకు ఎంత మంచిగా. సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రైడ్ థమ్స్ అప్ కాదే, ఫ్రైడ్ థమ్స్ అప్ కాదే. సబ్స్క్రైబ్ అంటే పతంగి. సబ్స్క్రైబ్ చేయండి. వెరీ గుడ్. చెప్పండి. చలో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.